మెగాస్టార్ చిరంజీవి. ఆ పేరులో ఏదో ఒక తెలియని పవర్ ఉంది, ఒక యుఫోరియా ఉంది ఆ పేరు వెనుక. కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఎమోషన్స్ ఉన్నాయి. గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా అక్కడున్న నా పవర్? ఇప్పుడంటే అందరూ మ్యాన్ ఆఫ్ ది మాసెస్, గాడ్ ఆఫ్ ది మాసెస్ అని టైటిల్స్ వేసేసుకుంటున్నారు, కానీ అసలు మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయన. చిరంజీవి గారు నేను పాలిటిక్స్లోకి వెళ్తున్నాను, ఇక సినిమాలు తీయను అని అనౌన్స్ చేసినప్పుడు హార్ట్ బ్రేక్కి గురైన ఆయన కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకడిని. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా ఇంద్ర. ఒక పక్కన ఫస్ట్ టైం థియేటర్లో సినిమా చూస్తున్నామనే ఎక్సైట్మెంట్, మరొక పక్కన స్క్రీన్ పైన బాస్ మ్యాజిక్. ఫస్ట్ హాఫ్ అంతా బాస్ కామెడీ టైమింగ్, ఆ గ్రేస్ ఉండే సీన్స్. సెకండ్ హాఫ్లో ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్లో ఓరమా స్టఫ్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఈ డైలాగ్కి థియేటర్ అంతా అరుపులు కేకలు. ఇప్పుడంటే ల్యాగు బ్యాగు అంటున్నాం, కానీ అప్పట్లో అదేం తెలియదు. ఆల్మోస్ట్ 3 hours రన్ టైం ఉన్న సినిమా చూస్తున్నంతసేపు అసలు టైమే తెలియలేదు. కంప్లీట్గా ఆ వరల్డ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయా. మూవీ అయిపోయాక బయటకు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ రాత్రి అయిపోయింది. టైం థియేటర్లో సినిమా చూడడం వల్ల లేక ఏజ్లో ఉండే ఎక్సైట్మెంట్ వల్ల తెలియదు, కానీ నిజంగా ఒకరి జీవితాన్ని నా కళ్ళ ముందు చూశానా అనిపించింది. ఒక మూవీ చూసినట్టే అనిపించలేదు అసలు. అంతకుముందు చిరంజీవి గారి సినిమాలు టీవీలో చాలా చూశాను, కానీ అసలు మెగాస్టార్ అంటే ఇదిరా అని నాకు అనిపించింది మాత్రం ఆ రోజే. చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పాత సినిమాలను యూట్యూబ్లో చూసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నాకు ఒకటి అనిపించేది, మన జనరేషన్లో చిరంజీవి గారు తీసిన సినిమాలు చాలా తక్కువ. శంకరదాద ఎంబీబీఎస్, ఇంద్ర, అందరివాడు, ఠాగూర్, జై చిరంజీవ ఇలాంటి సినిమాల్లో ఆయన క్యారెక్టర్స్, మేనరిజమ్స్ చాలా బాగుంటాయి, కానీ అలాంటి సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే, అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారి ఫ్యాన్స్కి ఈ జనరేషన్లో వాళ్ళ హీరోస్ని చూసుకోవడానికి చాలా మూవీస్ ఉన్నాయి, కానీ మన బాస్ని అలాంటి క్యారెక్టర్స్లో చూసుకోవడానికి చాలా తక్కువ సినిమాలు ఉన్నాయని ఫీల్ అయ్యేవాడిని. ఆయన మూవీస్లోకి రీఎంట్రీ ఇస్తున్నానన్నప్పుడు అమ్మయ్యా మన బాస్ తిరిగి వస్తున్నాడు, మనం కూడా మన బాస్ని మనకు నచ్చే క్యారెక్టర్స్లో థియేటర్స్లో చూసుకోవచ్చు అని తెగ ఆనందపడిపోయా. ఖైదీ నెంబర్ 150 రీమేక్ మూవీ అయినా అంత గొప్పగా లేకపోయినా 10 ఏళ్ల తర్వాత చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్సైట్మెంట్లో పిచ్చిగా ఎంజాయ్ చేశాను. తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా చూడకముందు ఈ ఏజ్లో అలాంటి ఒక వారియర్ క్యారెక్టర్, ఆ ఫైట్స్ మన బాస్ పుల్ ఆఫ్ చేయగలడా అనిపించింది. కానీ మూవీ చూసిన తర్వాత ఆయనలో ఆ జోష్, ఎనర్జీ ఏం తగ్గలేదనిపించింది. కానీ ఆ తర్వాత నుంచి వచ్చిన ఆయన సినిమాలన్నీ చాలా డిసప్పాయింట్ చేశాయి. ఆచార్య, గాడ్ ఫాదర్, బోలాశంకర్. అసలు బోలాశంకర్ మూవీ అయితే ఇప్పటికీ చూడలేదు నేను, చిరంజీవి గారి డైహార్డ్ ఫ్యాన్ అయ్యుండి కూడా. ఆయన ఫ్లాప్ మూవీస్కి కూడా భయంకరమైన రిపీట్ వాల్యూ ఉంటుంది. అందరివాడు మూవీ అయితే ఇప్పటికి ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. అందులో ఆయన కామెడీ టైమింగ్ అద్దరిపోతుంది అసలు. అలాంటిది ఆయన అభిమానిగా ఆయన్ని ఇప్పుడు ఇలాంటి క్రింజ్ మూవీస్లో చూస్తుంటే చాలా బాధేసింది. మధ్యలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ వింటేజ్ మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్ని, మాస్ని కొంతవరకు చూపించినా ఒక ఫుల్ మీల్స్ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. ఒక పక్కన కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, మమ్ముట్టి గారు కొత్త డైరెక్టర్స్తో, ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్తో బ్లాక్ బస్టర్స్ కొడుతుంటే, మన చిరంజీవి గారు మాత్రం రీమేక్స్తో, ఏజ్కి సంబంధం లేని క్యారెక్టర్స్తో భోలా శంకర్ లాంటి సినిమాలు తీస్తుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాలేదు. అసలు ఆయన మూవీస్లోకి రీఎంట్రీ ఇవ్వకుండా ఉంటేనే బాగుండేదేమో అనిపించింది. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠతో చిరంజీవి గారు మూవీ తీస్తున్నారని తెలియగానే నాలో మళ్ళీ హోప్స్ వచ్చాయి. కొత్త డైరెక్టర్తో మూవీ తీస్తున్నారు, మనకు కూడా మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను. కానీ విశ్వంబర టీజర్ చూసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను. మన బ్రతికింతే, మనకి రాసి పెట్టి లేదు అని ఆల్మోస్ట్ హోప్స్ వదిలేసుకున్న టైంలో అప్పుడు వచ్చాడండి మా నాని అన్న ఒక అనౌన్స్మెంట్తో మెగాస్టార్ చిరంజీవి ఇన్ శ్రీకాంత్ తోడేలా ఫిలిం ప్రెజెంటెడ్ బై నాని అని చూడగానే ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. నా పొలంలో మొలకలొచ్చాయి అని గట్టిగా అరవాలనిపించింది. పోస్టర్ చూస్తుంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేశారనిపిస్తుంది నాని గారు, శ్రీకాంత్ తోడేలా గారు కలిసి. హీ ఫైండ్స్ హిస్ పీస్ ఇన్ వైలెన్స్. పోస్టర్లో ఆ కొటేషను, ఆ బ్లడీడ్ హ్యాండ్ చూస్తుంటే ఒక మెంటల్ మాస్ బొమ్మ దింపబోతున్నారనిపిస్తుంది. శ్రీకాంత్ ఓడెలా నానితో కలిసి తీసిన దసరా మూవీకే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. మరి నువ్వు మెగాస్టార్తో మూవీ అంటున్నావు, అది ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా.
థియేటర్స్ తగలబడిపోతాయి అంతే. బాక్స్ ఆఫీస్కి బొక్కపడి గడ్డ కారుద్ది కలెక్షన్స్. చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సరైన సినిమా పడక ఫ్యాన్స్ అందరూ బాగా ఆకలి మీద ఉన్నారు. ఇప్పుడు గనక శ్రీకాంత్ ఓడెలా గారు ఒక రూటెడ్ స్టోరీతో రా అండ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్తో చిరంజీవి గారిని గనక ఒక మాస్ అవతార్లో ప్రజెంట్ చేస్తే ఫ్యాన్స్కి పూనకాలే. ప్రస్తుతం శ్రీకాంత్ ఓడెలా గారు నానితో ప్యారడైజ్ అనే మూవీ షూటింగ్లో ఉన్నారు. మేబీ అది కంప్లీట్ అయిన తర్వాత చిరంజీవి గారు మూవీ స్టార్ట్ చేస్తారేమో. నేనైతే ఈ మూవీ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూట్ స్టార్ట్ అవుతుందా, ఫస్ట్ లుక్ పోస్టరు, టీజరు, ట్రైలరు ఇవన్నీ ఎప్పుడు వస్తాయని ఆత్రం ఆగట్లేదు అసలు. శ్రీకాంత్ ఓడెలా మన బాస్ని ఎలా చూపిస్తాడో అని తలుచుకుంటూ నిద్ర పట్టట్లేదు. మీరు ఈ మూవీ గురించి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.